సిగ్గు శరం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు కేసీఆర్. కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా నువ్వు మాట్లాడుతూ ఉంటే? కాంట్రాక్టుల గురించి మాట్లాడుతున్నావు. నీ హయాంలే కదా కాంట్రాక్టులు అన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నీ హయాంలో మొత్తం పెండింగ్ పెట్టేసి రాష్ట్రాన్ని దివాళీ ఇచ్చినటువంటి దిక్కుమాలను నువ్వు కదా కేసీఆర్. నువ్వు మాట్లాడుతున్నావా ఈ సభ గురించి? సభలో ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నావు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దిక్కుమాలను పిట్టల ధర ముచ్చట్లు చెప్పుకుంటా, మాయ బకీర్ ముచ్చట్లు చెప్పుకుంటా మళ్ళొక్కసారి ప్రజలు మోసం చేయడానికి పిట్టల ధర వేషం వేసుకొని వస్తా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా గమనించండి. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ పిట్టల ధరలను మళ్ళొక్కసారి మనం గనక ఈ సెంటిమెంట్ అస్త్రం తీసుకొచ్చేసి మళ్ళొక్కసారి కనుక మనం వాళ్ళ వెంట పోతే నట్టేట ముంచుతారు తెలంగాణని. తెలంగాణ సర్వం సంకరాకి ఇచ్చేస్తారు. దయచేసి అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీపై నెగిటివ్ ఉంటే ఆల్టర్నేటివ్ చూద్దాం, అంతేగాని మళ్ళా ఈ పాత కేసీఆర్, ఈ అహంకారం కేసీఆర్, నియంత కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసేట్టు కేసీఆర్, కుటుంబ పాలన చేసేట్టు కేసీఆర్ మళ్ళీ తీసుకొస్తే మాత్రం మన బతుకులు ఆగమవుతాయి, తెలంగాణ ఆగమవుతుంది. ఆ విషయంలో కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి నేను విన్నపం చేసుకుంటా ఉన్నాను. ఇగో మనసు కాలుతుందట. ఎందుకు కాలుతోంది? ఈ దోపిడీ చేస్తలేం, మళ్ళీ 1,00,000 కోట్లు మింగుతలేం, మా కమిషన్లు అయిపోయినాయి, మా అవినీతి అయిపోయింది, మా అక్రమాలు అయిపోయినాయి, మా నియంత్ర పోకలు అయిపోయినాయి, మా కుటుంబ పాలన అయిపోయింది, మా ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి నీ మనసు కాలుతోంది, దుఃఖం వస్తుందని చెప్తా ఉన్నాడు. అంతే తప్ప తెలంగాణ సమాజం మీద సోయిలేని చాతగాని దద్దమ్మ కేసీఆర్. 1,00,000 ఎకరాల భూములు, 1,00,000 కోట్ల భూములు దోచుకున్నటువంటి దొంగ కేసీఆర్. ఈయన గురించి మనం మాట్లాడదామా? మనసు కాలుతోందని చెప్పేసి మళ్ళీ సెంటిమెంట్ అసలు తీసుకొస్తా ఉన్నాడు, సిగ్గు శరం లేకుండా. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధిస్తుందట. మంచిగా ఉన్న రాష్ట్రం ఏమి ఆగంగాలే కేసీఆర్. నువ్వు ఆగం చేసినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నావు. ఆ దోపిడీ ఆగిపోయింది కేసీఆర్. 1,00,000 ఎకరాల భూములు, 1,00,000 కోట్ల రూపాయలు మింగి తిన్నారు కదా, అవన్నీ ఆగిపోయినాయి. అందుకే నీకు బాధిస్తుంది, దుఃఖం వస్తూ ఉంది, అంతే తప్ప వేరే ఏది లేదు. నవంబర్ 1 నుంచి 14వ స్థానానికి దిగేస్తారట. అబ్బాబ్బా, నంబర్ 1 నుంచి అబ్బాబ్బాబ్బా, అంతటా కరెంటు కోతలు, సాగునీరు లేదంటూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావా కేసీఆర్? కాలేజ్ పనికి మాల కాళేశ్వరం కట్టేసి అది చేస్తే 1,00,000 కోట్లు మింగిన దొంగవు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మా అంతా సిపాయి లేరని చెబితే జనం నమ్మిండ్రు, బోల్తా పడ్డారు, గల్లంతయ్యారు. ఏం గల్లంత గారు, ఏం బోల్తా పడలే. తెలంగాణ ప్రజలు నీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని నీకు బుద్ధి చెప్పిర్రు, నీ కుటుంబానికి బుద్ధి చెప్పిర్రు, నీ అక్రమ పాలనకు చెక్ పెట్టిరు, నీ అవినీతి పాలనకు చెక్ పెట్టిరు. అది గుర్తుపెట్టుకో కేసీఆర్. తెలంగాణ సమాజాన్ని ఇంకా 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 నువ్వు అవమానిస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర ఈ గడ్డది. అలాంటి గడ్డను ఇంకా అవమానిస్తూనే ఉన్నావు. తెలియదా ప్రజలకు ఎవరు కోటేయాలనో ఎవరు కోటేయద్దో? ప్రజలు చాలా తెలివికాలలు కాబట్టి కాంగ్రెస్ గెలిపించారు. ఆ విషయం గుర్తుపెట్టుకో. లేదంటే బీజేపీని కూడా ఆదరించేవాళ్ళు. ఆ బీజేపీని ఆదరిస్తే నీలాంటి దొంగ మళ్ళా వస్తాడు అని తెలుసుకునే కాంగ్రెస్కి ఏకపక్షంగా ఓట్లేసారు. ఏమైంది రాష్ట్రానికి? ఏం కాలే. నువ్వు నీ కుటుంబం ఒక్కటే ఆగమైంది తప్ప ఏం కాలే. తెలంగాణ సస్యశ్యామలంగా ఉంది, తెలంగాణ అన్ని రకాలుగా బాగుపడతా ఉంది. ఎవరు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతలేరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొంతమంది బడాబాబులు ఇబ్బంది పడతా ఉన్నారు, కాంట్రాక్టులు ఇబ్బంది పడతా ఉన్నారు కావచ్చు, అంతే తప్ప వాళ్ళు బతకడానికి కావాల్సినటువంటి పేద ప్రజల కోసం అయితే అన్ని రైతులకు బాగు జరుగుతూ ఉంది. ఒక్క ఏకకాలంలో 25,000 కోట్లు రుణమాఫీ అయింది. నీ హయాంలో 10 సంవత్సరాల కాలంలో 25,000 కోట్లు వేసినావా? ఎంత వేసినావు ఒకసారి తెలుసుకో. సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఇంకా సిగ్గు శరం అన్ని వదిలిపెట్టేసి నంగా నిలబడ్డావు ఆ సభలో. తెలంగాణ రైతాంగం మళ్ళీ దోపిడీ గురవుతుందట. ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ అంటూ మాట్లాడుతున్నాం. అసలు తెలంగాణ ద్రోహులే ఈ కేసీఆర్. నేను ఒకటే చెప్తాను మిత్రులారా, సీమాంధ్ర పెట్టుబడిదారీ వ్యవస్థ ఏ విధంగానైతే తెలంగాణకు అడ్డుపడి 1,200 మంది అమరులకు కారణమయ్యారు, వాళ్ళకంటే డేంజరస్ వ్యక్తి ఈ కల్వకుంట్ల కాలకేయులు. వాళ్ళకంటే డేంజరస్ ఈ కల్వకుంట్ల కాలకేయులు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అసలు తెలంగాణను మోసం చేసిందే, తెలంగాణను చీట్ చేసిందే ఈ దొంగలు. 1,00,000 ఎకరాలు వాళ్ళ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నాడు. అందుకే తెలంగాణ పోరాటంలో వచ్చి దొంగతనంగా వచ్చి ఈరోజు క్యాప్చర్ చేసేసిండు. చాలా పకడ్బందీ ప్లాన్ తోటి వచ్చేసారు వీళ్ళంతా కూడా. భూముల అమ్మకం తప్పు కాదు, అవసరమైతేనే అమ్మాలి. అబ్బాబ్బా, నీ హయాంలో మై హోమ్ రామేశ్వరరావుకి, ఆ రాజ్ పుష్ప వెంకటరామరెడ్డికి, వీళ్ళకు అప్పనంగా ఇచ్చేసినావు కదా భూములు. కోకాపేట నియోపోలిస్ స్టేషన్ చూద్దాంపా, ఎంత దారుణంగా చేసావు. మొత్తం గుట్టలు తొలిచి మై హోమ్ రామేశ్వర్ కట్టబెట్టే విషయం తెలియదా? ఏం మాట్లాడుతున్నావు కేసీఆర్?
సిగ్గు లేకుండా శరం లేకుండా మాట్లాడుతా ఉన్నావు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్. సిగ్గు శరం లేకుండా మాట్లాడుతా ఉన్నావు కేసీఆర్. కొంచెం కూడా సిగ్గు అనిపిస్తలేదా నువ్వు మాట్లాడుతూ ఉంటే? కాంట్రాక్ట్ల గురించి మాట్లాడుతున్నావు. నీ హయాంలే కదా కాంట్రాక్టులన్నీ అన్ని పెండింగ్ బిల్లులు ఉన్నాయి. నీ హయాంలో మొత్తం పెండింగ్ పెట్టేసి రాష్ట్రాన్ని దివాళీ ఇచ్చినటువంటి దిక్కుమాలని నువ్వు కదా కేసీఆర్. నువ్వు మాట్లాడుతున్నావా ఈ సభ గురించి? సభలో ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతున్నావు. దయచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ దిక్కుమాలోడు పిట్టల ధర ముచ్చట్లు చెప్పుకుంటా, మాయ బగీర్ ముచ్చట్లు చెప్పుకుంటా మళ్ళొక్కసారి ప్రజలు మోసం చేయడానికి పిట్టల ధర వేషం వేసుకొని వస్తా ఉన్నాడు. దయచేసి అందరూ కూడా గమనించండి. తెలంగాణ సమాజం అంతా కూడా ఈ పిట్టల ధరలు మళ్ళొక్కసారి మనం గనక ఈ సెంటిమెంట్ అస్త్రం తీసుకొచ్చేసి మళ్ళొక్కసారి కనుక మనం వాళ్ళ వెంట పోతే నట్టేట ముంచుతారు. తెలంగాణ సర్వ సంఘానికి ఇచ్చేస్తారు. దయచేసి అందరూ కూడా తెలంగాణ సమాజం అంతా కూడా గమనించాలి. కాంగ్రెస్ పార్టీపై నెగిటివ్ ఉంటే ఆల్టర్నేటివ్ చూద్దాం. అంతేగాని మళ్ళా ఈ పాత కేసీఆర్, ఈ అహంకారం కేసీఆర్, నియంత కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ చేసేటు కేసీఆర్, కుటుంబ పాలన చేసేటు కేసీఆర్ మళ్ళీ తీసుకొస్తే మాత్రం మన బతుకులు ఆగమవుతాయి, తెలంగాణ ఆగమవుతుంది. ఆ విషయంలో కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు తెలంగాణ సమాజానికి నేను విన్నపం చేసుకుంటా ఉన్నాను. ఇగో మనసు కాలుతుందట. ఎందుకు కాలుతోంది? ఈ దోపిడీ చేస్తలేం, మళ్ళీ 1,00,000 కోట్లు మింగుతలేం, మా కమిషన్లు అయిపోయినాయి, మా అవినీతి అయిపోయింది, మా అక్రమాలు అయిపోయినాయి, మా నియంత్రణ పోకలు అయిపోయినాయి, మా కుటుంబ పాలన అయిపోయింది, మా ఫోన్ ట్యాపింగ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి కాబట్టి నీ మనసు కాలుతోంది, దుఃఖం వస్తుందని చెప్తా ఉన్నాడు. అంతే తప్ప తెలంగాణ సమాజం మీద సోయిలేని చాతగాని దద్దమ్మ కేసీఆర్. 1,00,000 ఎకరాల భూములు, 1,00,000 కోట్ల భూములు దోచుకున్నటువంటి దొంగ కేసీఆర్. ఈయన గురించి మనం మాట్లాడదామా? మనసు కాలుతోందని చెప్పేసి మళ్ళీ సెంటిమెంట్ అసలు తీసుకొస్తా ఉన్నాడు సిగ్గు శరం లేకుండా. కాంగ్రెస్ పాలన చూస్తుంటే బాధిస్తుందట. మంచిగా ఉన్న రాష్ట్రం ఏమి ఆగంగాలే కేసీఆర్. నువ్వు ఆగం చేసినటువంటి రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నువ్వు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నావు. ఆ దోపిడీ ఆగిపోయింది కేసీఆర్. 1,00,000 ఎకరాల భూములు, 1,00,000 కోట్ల రూపాయలు మింగి తిన్నారు కదా, అవన్నీ ఆగిపోయినాయి. అందుకే నీకు బాధిస్తుంది, దుఃఖం వస్తూ ఉంది. అంతే తప్ప వేరే ఏది లేదు. నవంబర్ 1 నుంచి 14వ స్థానానికి దిగేస్తారట. అబ్బాబ్బా, నంబర్ 1 నుంచి అబ్బాబ్బాబ్బా అంతటా కరెంటు కోతలు, సాగునీరు లేదంటూ మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నావా కేసీఆర్? కాలేజ్ పనికి మాల కాళేశ్వరం కట్టేసి అది చేస్తే 1,00,000 కోట్లు మింగిన దొంగవు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా కాంగ్రెస్ వాళ్ళు మా అంతా సిపాయి లేరని చెప్తే జనం నమ్మిండ్రు, బోల్తా పడ్డారు, గల్లంతయ్యారు. ఏం గల్లంత గారు, ఏం బోల్తా పడలే. తెలంగాణ ప్రజలు నీ యొక్క నిజ స్వరూపాన్ని తెలుసుకొని నీకు బుద్ధి చెప్పిర్రు, నీ కుటుంబానికి బుద్ధి చెప్పిర్రు, నీ అక్రమ పాలనకు చెక్ పెట్టిరు, నీ అవినీతి పాలనకు చెక్ పెట్టిరు. అది గుర్తుపెట్టుకో కేసీఆర్. తెలంగాణ సమాజాన్ని ఇంకా 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 నువ్వు అవమానిస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పినటువంటి చరిత్ర ఈ గడ్డది. అలాంటి గడ్డను ఇంకా అవమానిస్తూనే ఉన్నావు.